అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అంటే ప్రభాస్ గారి దగ్గర నుంచి మీకు కాల్ వచ్చింది అండ్ 50 లక్షలు సహాయం కూడా చేశారని కూడా చెప్తున్నారు. అంటే ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో మీరు కూడా ప్రభాస్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చిందని కూడా చెప్పారు. ఎవరు చేశారు? ప్రభాస్ గారు చేశారో లేదా వాళ్ళ మేనేజర్ పి అసిస్టెంట్ ఎవరైనా చేశారా? ప్రభాస్ గారు పిఏ అని చెప్పి కాల్ చేశారండి నాకు. నైట్ కాల్ చేశారు 7:30కి. చేసి ఇట్లా మా సార్ కాల్ చేయమని చెప్పారు, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అంటే, హెల్ప్ అయితే కావాలి కదా సార్, ఇట్లా కిడ్నీ ఖరాబ్ అయినాయి 2 కూడా అని చెప్పారు. కంపల్సరీ హెల్ప్ కావాలి సార్, మాకు కొంచెం చెప్పండి అని చెప్పి నేను కూడా ఇంకా రిక్వెస్ట్ చేశాను తనకి. తను అన్నాడు ఒక 1/2 అవర్లో కాల్ చేస్తా సార్, షూట్లో ఉండు అని చెప్పిండు. నేను నిజమే అనుకున్నా, అది నేను నంబర్ కూడా సేవ్ చేసుకో అని చెప్పిండు. మళ్ళీ తర్వాత నేను 2 డేస్ నుంచి ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, తను కూడా నాకు కాల్ చేయట్లేదు. ఫస్ట్ కాల్ ఎప్పుడు వచ్చింది? వాళ్ళ అసిస్టెంట్ గారు, ప్రభాస్ గారు అసిస్టెంట్ అన్నారు కదా, ఆయన దగ్గర నుంచి. నాకు రోషన్ అన్న మండే రోజు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అదే రోజు నాకు ఈవినింగే కాల్ వచ్చింది. నేను అది నిజమే అనుకుంటున్నా. అంటే మీరు చూసారా అసలు ఎక్కడ చూసినా ప్రభాస్ గారే హెల్ప్ చేస్తున్నారు అని కూడా వచ్చేసినాయి ఆర్టికల్స్ కానీ పేపర్లో, సోషల్ మీడియా అంతటా చూసిన వీడియోలు. మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా? చూశాను నేను న్యూస్, నేనే షాక్ అవుతున్నా. అసలు అమౌంట్ ఎక్కడ ఇచ్చిండు, అసలు ఇది ఫేక్ న్యూసే కదండి. అంటే ఫిష్ వెంకట్ గారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఎప్పుడు చెప్పారు డాక్టర్స్ గారు? మాకు సండే రోజు అండి, సండే రోజు మేము ఇక్కడికి వచ్చినాం. ఈ రోజుకి 5 డేస్ అవుతుంది వచ్చి. డోనర్స్ ఎవరైనా దొరికారా? అంటే ఉన్నారు, కాకపోతే బయటి వాళ్ళు వస్తున్నారు. కాకపోతే డాడీకి ఇప్పుడు బాగాలేదు కాబట్టి ఒక 10 డేస్ తర్వాత చెప్తా అని చెప్పారు. ఇంకా టైం ఉంది డాడీకి. సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి గారి దగ్గర నుంచి ఏమైనా సాయం కానీ ఏమైనా అందిందా మీకు? ఏమైనా కాల్ కానీ అలాగా కాల్ ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నాను. రాలేదు, ఇంకా రాలేదు. ఓకే. ఇండస్ట్రీ నుంచి కానీ, ఫిలిం ఛాంబర్ నుంచి అండ్ మా అసోసియేషన్ నుంచి కానీ ఎవరైనా మీ బాగోగులు కానీ కాల్ చేస్తే ఎవరైనా కనుక్కున్నారా? లేదండి, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కాల్ రాలేదు. పెద్ద హీరోల నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అసలు రాలేదు, ఎవరు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి సమాచారం అందించారా? చెప్పమని ఇలాగే మీడియాస్ తోటి చెప్తున్నా, నేను అక్కడి వరకు వెళ్ళాలి అని చెప్పేసి పెద్దవాళ్ళ దగ్గరికి. ఇప్పుడు దాకా సహాయం ఎవరెవరు చేశారు? ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు చేయలేదండి, ఎవరు చేయలేదు. ఓకే. అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అలాగే ఏమైనా ఏపీ ఆంధ్ర ఎక్స్ మినిస్టర్ తను 1 lakh ఇచ్చారు ఈరోజు వచ్చి. 1 lakh ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ మీరు అసిస్టెంట్ అనే పర్సన్ కాల్ చేస్తున్నారా? ప్రభాస్ గారు అసిస్టెంట్ అన్న పర్సన్కి చేస్తున్నాండి, 3 డేస్ నుంచి చేస్తున్నా. కాల్ లిఫ్ట్ చేయట్లేదు తను. లిఫ్ట్ చేయట్లేదు. ఓకే. ఫేక్ కాల్ అని ఎప్పుడు తెలిసింది మీకంటే? నాకు 3 డేస్ నుంచే తెలుస్తూనే ఉంది ఫేక్ కాల్ అని చెప్పేసి. ఎందుకంటే పిఏ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా. హెల్ప్ కావాలని చేసింది వాళ్ళే, మళ్ళీ మేము కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ సహాయం చేసిన దగ్గర నుంచి ఫిష్ వెంకట్ గారికి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎవరు సహాయం చేయలేదా? గబ్బర్ సింగ్ టీం అలాగా వచ్చి కానీ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. అక్కడిక్కడ తిరుగుతున్నాం, వెళ్తున్నాం ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి, కానీ ఎక్కడి నుంచి మాకు ఎలాంటి హెల్ప్ రావట్లేదు. ఇంకా మీకు ఎవరి దగ్గర నుంచి సాయం కావాలి కానీ ఇండస్ట్రీ నుంచి కానీ? చిరంజీవి గారు, ప్రభాస్, వీళ్ళందరి దగ్గర నుంచి కావాలి. ఓకే. లాస్ట్ ఫిష్ వెంకట్ గారు మీతో ఏం మాట్లాడారంటే? ఏం మాట్లాడలేదండి, ఏం మాట్లాడలేదు. ఓకే. ఈ వీడియో గురించి కానీ ఇంకెవరైనా మీకు రిలేటివ్స్లో అలా ఏమైనా కాల్ చేస్తున్నారా? ఇండస్ట్రీ నుంచి ఎవరి దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయా? ఇండస్ట్రీ నుంచి ఏం రాలేదు కాల్. చెప్పిన కదా, ఓన్లీ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ, అంతే. మిగతా ఎవరు కాల్ చేయట్లేదు, రావట్లేదు కూడా. పవన్ కళ్యాణ్ గారికి సమాచారం అందజేయాలి ఇంకా, అంతే. అవునండి. అసలు మీడియా ఎందుకు ఫేక్ న్యూస్ వేస్తుంది? అసలు వెయ్యనప్పుడు ఎందుకు అట్లా ఇవ్వడం? మేము చెప్పలేదు కదా ఇచ్చిండని, మేము చెప్పాలి మాకు ఇచ్చిండు అని చెప్పేసి. చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇస్తున్నారు? అది మీదే రాంగ్ అవుతుంది, మాది కాదు. మేము ఇస్తే కంపల్సరీ చెప్తాం. మేము అంటే మీరే కాల్ చేశారు ఇలా అసిస్టెంట్ గారు అని వచ్చిన దగ్గర నుంచే ఇది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. వచ్చింది అని మాత్రమే నేను మెన్షన్ చేసినా, కానీ మాకు 50 lakhs ఇచ్చిండు అని చెప్పి నేను మెన్షన్ చేయలేదు. నేను ఏ మీడియాకి చెప్పలేదు. చెప్పినప్పుడు ఎందుకు ఇస్తారు మీడియాలో? అది మీ తప్పు, అది మీరే తప్పు చేస్తున్నారు. అక్కడ మాకు వచ్చే ఇప్పుడు అమౌంట్ వచ్చేది కూడా మీరే రానియకుండా చేసేస్తున్నారు మాకు. మరి ఎట్లా వస్తుంది? ఇట్లా చెప్తే, ఫేక్ న్యూస్ చేస్తే ఎట్లా వస్తుంది మాకు? అట్లా చెయ్యకండి, మీరే తప్పు చేస్తున్నారు. మీరే ఇవ్వండి అని చెప్పి మీరే తప్పు చేస్తున్నారు. కొంచెం చెయ్యకండి ప్లీజ్.